జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆదోనిలోనే ఇంద్రానగర్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఇంద్రానగర్ జనసేన పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ అయినటువంటి రాకేష్ గారికి, అదేవిధంగా పట్టణ స్థాయి నాయకులు మల్లిశెట్టి రేణువర్మ గారికి, మండల స్థాయి నాయకులు ముల్లా తాహిర్ గారికి, జనసేన పార్టీ నిరంతరం ముందుకు నడిపిస్తున్నటువంటి మా జనసేన పార్టీ సీనియర్ నాయకులు గాజుల రాజశేఖర్ అన్న గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసినటువంటి ఆదోని శాసన సభ్యులు శ్రీ డాక్టర్ పార్థసారథి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జనసేన పార్టీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టినటువంటి రోజు ఈ రోజు ఆ ఇంద్రనగర్ లో జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉందంటే ఇంద్రనగర్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి ఈ జెండా అండగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఈ జెండా ఇంద్రనగర్ లో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపేటువంటి జెండా ఈ యొక్క జనసేన జెండా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర దేశ చరిత్రలో జనసేన పార్టీ లేకుండా రాజకీయాలు ఉండబోనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఆదోని నియోజకవర్గంలో మా పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు శ్రీ మల్లప్పన్న గారు లేకుండా ఈ ఆదోనిలో కూడా రాజకీయాలు ఉండబోనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2024 ఎన్నికల్లో భూస్థాపితం చేసినటువంటి పార్టీ ఈ జనసేన పార్టీ అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. గతంలో 2019 ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి అక్రమాల పైన కానీ వారు ప్రజలకు చేస్తున్నటువంటి మోసాల పైన కానీ ప్రశ్నించినటువంటి పార్టీ జనసేన పార్టీ అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది పెద్దలు మా ఇన్ఛార్జి గారి దగ్గరికి వచ్చి కూడా చెప్పారు, పార్టీ ఆఫీస్ మీద ఓపెన్ గా ఉంటుంది, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటారు, పార్టీ ఆఫీసులు బాడిగా దండగా పార్టీ ఆఫీసును మూసివేయండి అని మా ఇన్ఛార్జి గారికి తెలియజేస్తే నేను ప్రత్యక్ష సాక్షిని అక్కడే ఉన్నా. మా నాయకుడు అన్న మాట ఒకే ఒక్క మాట, నా ఇళ్ళనైనా మూస్తానే తప్ప నా నాయకుడు దమ్మున్న నాయకుడు మా నాయకుడు గౌరవ శ్రీ మల్లప్పన్న గారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ఈ ఎన్డీఏ కూటమిని బ్రతికించడానికి 6 నిమిషాలు శ్రమిస్తామని, ఏది ఏమైనా మా అధ్యక్షులు వారు ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపు మేము ముందుండి నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి ఆదోని నియోజకవర్గ ప్రజలకి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏది ఏమైనా ఆదోని ప్రజల కోసం నిరంతరం జనసేన పార్టీ అండగా ఉంటుంది, నిరంతరం ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.